హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. నేను మీ మల్లక్క. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇక నిన్న వీడియోకి అయితే చాలా చాలా మంచి సపోర్ట్ వచ్చింది దోస్తులు, చాలా మంచి అనిపించింది. ఇక గిట్లనే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నిన్న పెట్టిన వీడియోకి మాత్రం మంచి సపోర్ట్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించి మళ్ళీ ఈరోజు ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేలా మీకు వీడియో తీసుకొద్దామనేసి మేము అనుకుంటున్నాము. అందుకే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తారో దోస్తులకి అట్లనే సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, అట్లా లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మా ఛానల్ మంచిగా ఆదరిస్తున్నందుకు అట్లే మంచిగా లైక్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా మా ఛానల్ ఆదరిస్తూ ఉండాలి. మేము హ్యాపీగా మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కదా, ఓన్లీ కలుపుతాను మాత్రమే. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 124. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అమ్మ నా పిల్లానికి తిని ఉండబుద్ధి కాక పెద్ద రచ్చ రచ్చ చేసి ఈ రచ్చగడ్డ కాడ ఈ పంచాయతీ ఏందో నాకు అర్థం కాదు. దీనికి తిని ఉండకు బుద్ధి కాలేదా ఏంది? పని కొయ్యొస్తుంటే మంచి తెచ్చి పెడుతుంటే తిని ఉండబుద్ధి కాలేదు నా పిల్లానికి. ఆ కోడలు పిల్లం కలిసి పెద్ద లొల్లే పెట్టిర్రు రచ్చగడ్డ కాడ అయ్యల్లా. ఈ కొడలానంతకే ఉంది, నా మూసలదంతకే ఉంది. నోర్లు కోవు ఇట్లకు ఇంట్లో కూర్చోంటారంటే ఆస్తి పంపకాలంట, ఆస్తి పంపకాలు. నేను చచ్చినా ఇప్పుడే ఆస్తి పంపకాలు పంచుకోనికే వీళ్ళు రాని బిడ్డ పని చెప్తా. దొంగలంజనానికి ఆస్తి కావాలంట, ఆస్తి పంపకాలంట, సగం సగం అని చేస్తారంట. ఉద్యోగమే ఏం తెచ్చిన ఇంటికి అని చెప్పేసి నేనంటే అది అసగట కాడికి పిలిపించి పంచాది గింటికి పెట్టించిన. అది ఓయమ్మో ఇంకెందుకు అనుకున్నా కానీ ఈ ఆస్తి పంపకాల కోసమా ఇది పంపించింది అందరికి చెప్పుకున్నది. చూసినావా అయ్యా నీ కోడలు? ఓ నా కోడలు బంగారం, నా కోడలు బంగారం అంటావు. చూసినావా అయ్యా ఎట్లా చేసింది మొత్తము? ఆస్తి కావాలంట, నాకు సగం ఆస్తి కావాలంట, పొయ్యి బతుకుతుందంట, ఎట్లనైనా బతుకుతుందంట. ఎస్ఐ ఊకను ఈ అమ్మ తిని ఉండబుద్ధి కాక ఏంది ఈ పంచాయతీ నాకు అర్థం కాదు. తెచ్చిపెట్టేటోళ్ళం ఉన్నాక మీకేంది? తిన్నది అరగక ఇట్లాంటి రాద్ధాంతాలు తీసుకొస్తున్నా మీకు మొత్తం. మీకు పడాలి నేను 2 దెబ్బలు. నీ అమ్మ తిని ఉండబుద్ధి కాక ఏంది రచ్చ అంతా నాకు పిచ్చి లేపుతున్నారు ఇద్దరు కలిసి. నీ అమ్మ పో మీ ఇంటికో. వద్దంతా బర్ల కాడ ఆడ ఈడ సీన్ కాడ పని చేసి నేనుంటే మీరేమో ఇంట్లో కూర్చొని తిత్తి వాళ్ళగా తిని నా ముడ్డి కిందికి వేస్తారే నీళ్ళు మీ ఇద్దరు కలిసి. ఆడెక్కడ వాయని కొడుకు అని విలువు. అవతలికి నడుగుద్దా, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ అమ్మ నాకు వచ్చిన కోపానికి మామూలుగా బర్లన్నీ ఆడినే వదిలేసి వచ్చిన నేను. లొల్లిందో ఈ లొల్లులు పాడుగాను బిడ్డలకు ఉండి చక్కగా చేసి పెడుతుంటే అర్థమైతలేదు. ఈ అమ్మ నా మగడు దీని వల్ల కొట్టిండు, ఈ స్వాతి వల్ల ఏం చేస్తున్నావు ఏమో. దొంగ దగ్గర ఇంటి అంతా తీసుకుపోయి బయట పెట్టే ఇప్పుడు నా మగంతో దెబ్బలు తిరగబట్టి. ఇగో వీళ్ళు ఊళ్ళు తిరుగుడు అయిపోయినట్టుంది, ఇంకా ఇంటికే రాలేదు. ఈ నా కొడుకు ఏడున్నాడో ఫోన్ చేస్తావు ఫస్ట్. ఏయ్ రారా ఇంటికి రా, నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకుంటా. పంచాయతీ పెట్టినాక ఇంటికి రాబోతే లేదా? బయట బయట తిరుగుతున్నారు. రారి మీరు ఇంటికి రారి, ఇవాళ ఏందో తెలుసుకుందాం మీరు. నల్లేంది నా మొగనికి ఇంతగానం కోపం వచ్చిందమ్మా నా మీద. నేనేం చేసినని దానికి పంచిగుండే అని చెప్పిన. ఊరికే బయట తిరుగుతుంది, ఇట్లా పని చేయమంటే చేయకుండా ఊరు తిరుగుతుందని చెప్పేసి నేనంటే ఇల్లు తిరుగుతుంది ఊర్లో. నేను దానికి మంచి చెప్పనిక పోతే అదేమో మా అత్త నెగ్లనిస్తలేదు అని చెప్పేసి పంచాయతీ పెట్టించి ఏరుబడేటట్టు చేసింది. అంతే అన్నదేమో మా అత్తని, ఒక మాట అంతే అన్నదేమో నువ్వు కోకపాయే. ఇప్పుడు చూడు ఎంత పరిస్థితి వచ్చే. నా మొగ నన్ను అయితే కొట్టి కొట్టి చంపబట్టే ఎందుకు ఇంత బాధ పెట్టబట్టదో ఏమో. వచ్చిర్రా. ఏందిరా ఏంది చెప్పు. మీ ఆమెను అద్దుల్లో పెట్టుకోలేదు నువ్వు ఇంత కూడా. పంచాది ఏందిరా పంచాది? ఇంట్లో పెద్ద మనిషి నేను ఉన్నా కదా, ఫస్ట్ నాకు చెప్పేది తెలియదా? ఏమని ఉంటే డైరెక్ట్ పంచాది అని చెప్పేసి గాడికి తీసుకుపోయి పెడితే ఏంద్రా ఇంటి గుట్ట అంతా తీసుకుపోయి బయట ఇస్తారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అరే ఊకోవే నీ అమ్మ, నాకేం తెలుసే? నీకెంత తెలుసు? నాకంత తెలుసు. వీళ్ళు ఇంతగానం కొట్లాడుతారు ఇంట్లో నాకని నాకేం అర్థమైందా? ఏదో ఆ మాటకు మాట అనుకుంటారు అత్తగూడలో, మళ్ళీ పొద్దువింకల వరకు మంచిగా అవుతారని నేను గట్లా అనుకున్నా. కానీ వీళ్ళు కొట్లాడి రచ్చగడ్డకి ఎక్కుతారని నాకేం తెలుసే? నువ్వు నన్ను అంట పడితేవి, నువ్వెట్లా పోతున్నావు? పొద్దున్న లేచి నేను గట్లే పోతున్నా, నువ్వు వచ్చే టైంకే నేను వస్తున్నా. వీళ్ళు ఏం కొట్లాడుతారు, ఏం తింటారు, ఏం చేస్తారు నాకేం తెలుసే? బాలే ఉన్నావు నువ్వు నన్ను అంటావు. ఏందమ్మా స్వాతి చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. ఊకే ఏంది ఇదంతా? మరి గడువు ఇచ్చిరు కదా 1 వారం రోజులు, మరి ఏమనుకుంటున్నావు చెప్పు.
ఏంది మామ అత్తమ్మ రోజు నాతో లొల్లి పెట్టుకుంటుంది, కొట్లాడుతుంది. మీరు ఎక్కడ అక్కడ పోతారు, మీకేం తెలుసు? ఏమొచ్చిందే నీకు? తిని ఇంట్లో ఉండవంటే అక్కడిక్కడ పోతావు అంటది. ఏమనంటే పని తేలాడుకోపో అంటది. పని చేస్తేనేమో మళ్ళీ అట్లా పైసలు తెచ్చి ఆమెకే ఇస్తున్నా. అన్ని ఆమెకే అవుతాయి అన్ని. కానీ మళ్ళీ నన్ను ఇంట్లో మాత్రం నెలనిసలా 2-3 రోజులు అయితే నేను ఇంట్లో పనికోకుండా ఇంట్లోనే ఉంటున్నా. ఇది ఒక్కటే లొల్లి పెట్టుకుంటుంది. బట్టలు ఉతికే కడ లొల్లే పెట్టుకుంటుంది, గిన్నెలు దొమ్మే కడ లొల్లే పెట్టుకుంటుంది, వంట చేసే కడ లొల్లే పెట్టుకుంటుంది. ఎప్పుడు ఒక లొల్లి పెట్టుకుంటుంది. పిల్లల్ని పంపించిందంటే రచనే చేస్తుంది ఇంట్లో. అదో మాట ఇదో మాట సూటిపోటి మాటలు అంటది. మామ నేను ఎవరు చెప్పుకోను, ఈయన చెప్తేనేమో ఏ ఊకోవే మా అమ్మ అంటది, వదిలేస్తుంది అని అంటాడు. నీకెట్లా చెప్పుకుంది నేను చెప్పు మామ? ఇక నీ కొడుకేమో అర్థం చేసుకోకపోయి అత్తమ్మనే నోరుకోదు. అత్తమ్మకి నేను పడుకుంటే ఎన్ని రోజులు ఇట్లా ఉంది చెప్పు? అరే ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పవా అమ్మ? నువ్వు ఏంటి ఇంతగానం చేసుకొని రచ్చగట్టకెక్కి ఎంత గలీజ్ ఉంటుంది. ఇప్పటి వరకు మన ఇల్లు సంసారము ఎవ్వరికి గింత తెలియదు గుట్టు. ఎంత మంచిగా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. అబ్బో మంచి కోడలు దొరికింది అని అందరూ అంటుంటే ముడిసిపోయేదని ఇవాళ నువ్వు రచ్చగట్టకడ తీసుకుపోతే నా నెత్తికి నాలగడేసినావు కదా తల్లి నువ్వు. నాకు చెప్పేది పోయి రచ్చగట్టగడ పెడతావు నువ్వు మీటింగు. ఏంది లొల్లంతా నాకు గలీజ్ అనిపించింది. ఈ అమ్మ నేను ఉన్నదెందుకు వీళ్ళకు? నాకు విలువిచ్చేదే లేదా వీళ్ళు అసలు అనేసి అనిపించే. ఇక పోతే మీ అత్తమ్మ ఇంట్లోకి ఇట్లా లొల్లి అవుతుంది అని ఒక ముచ్చట నాకు చెప్పకపోయే. ఇక నువ్వు అంతనే అయ్యే. ఇక నేను ఎవరినమ్మా, ఇంట్లో మనుషులే సక్కలేరు నాకు. నేను ఏం చేతి చెప్పు? ఆస్తి రాసియాలా అమ్మ నీకు చెప్పు? మరి ఏం చేయాలి మామ? ఆస్తి రాసి అని నేనేం అడగలేదు. కాకపోతే మేము ఎట్లా బతకాలి మరి? బయటికి పోయి నేను చేసిన కష్టం అంతా అత్తమ్మకి ఇస్తే, ఆయన చేసిన కష్టం అంతా అత్తమ్మకి ఇచ్చే. మా తాన రూపాయి ఉండదు. మేము బయటికి వెళ్ళిపో అని రోజు ఇదే రచ్చ పెట్టుకుంటుంది. లేచిందంటే పొద్దునింకల వరకు వెళ్ళిపోవే ఇంట్లోకించి, బయట బతే తెలుసు అనేసి రోజు అంటది. మామ నాకు ఎంత బాధ అవుతుంది ఇట్లా అంటే. ఇవాళ నేను రూపాయి వెనకేసుకొని అందుకే కదా నువ్వు ఊరికి నోటికి ఇట్లా వచ్చినట్టు మాట్లాడుతున్నావు అనేసి నాకు ఎంత బాధ కావాలి చెప్పు? నేను ఊకునే కొద్దిగా అత్తమ్మ ఇట్లా మాట్లాడే నాకు ఏడుపు వచ్చి బాధపడి ఎవరికి చెప్పుకోక మా పుట్టింటల్లో కూడా చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోవాలి? ఇంకా అత్తగారి విషయాలు చెప్పుకుంటే వాళ్ళకు అత్త వాళ్ళది సంసారము ఇంకా చూసి అత్త గిట్లనంట మామ ఇట్లనంట అని మా అమ్మ మా నాయన వచ్చి మిమ్మల్ని అడుగుతారు. మళ్ళా ఇదంతా ఎందుకని చెప్పేసి వాళ్ళకి ఒక్క విషయం కూడా నేను చెప్పుకోకుండా నా అంతలో నేనే గుట్టునా మింగుకుంటా బాధపడుకుంటా నా లోపల నేను కుమిలిపోతుంటే ఇక అత్తమ్మనేమో ఒక్కరోజు అర్థం చేసుకుంటుందేమని అనుకుంటూ ఒక్కరోజు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు గింత లొల్లి అవుతున్నా కానీ మా వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. ఎందుకంటే మీరే చిన్నతనం అయిపోతారు మా వాళ్ళ దగ్గర అని చెప్పి నేను చెప్పుకుంటుంటే అత్తమ్మనేమో రోజు ఏదో ఒక మాట అనేదాకా ఊకోదు. మామ నేనేం చేతి చెప్పు? ఓయమ్మా నువ్వేందే గింతగానం చేస్తున్నావు లొల్లులో? ఇంతకుముందు ఎంత మంచిగా ఉంటుంటివి కోడలతోటి, ఇప్పుడేమైందే నీకు గంతగానము? ఎందుకే బాధ పెడుతున్నావు ఆమెని? ఎవరికి చెప్పుకోలేనంత బాధపడుతుందంట. ఏంది నువ్వు గట్ల చేస్తావానే? ఏంట్రా నువ్వు అట్లనే ఉన్నావు, బాగున్నావు? మరి ఒక్క మాట అనకుండా ఉందనా? అది ఒకరోజు పని బట్టలు ఉతుక్కుంటా కూర్చుంది. బట్టలు ఉతికింది, దాని బట్టలు మాత్రమే ఉతుక్కుంది. మన అందరూ ఒక దిక్కు పెట్టేసి పోయి ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంది. గప్ప నుంచి నాకు మండింది. ఇక దానికి సుక్కలు చూపించిన. అయితే ఇప్పుడు ఏమైంది? దానికి పొలం రాసియాలా, ఇల్లు రాసియాలా? నేను ఎందుకు రాసిస్తా? ఎందుకు రాసియాలి చెప్పు? అది తీర్పు చెప్పంగానే నేను ఒప్పుకుంటాను ఎట్లా అనుకున్నారు? ఇంకా వారం రోజులు గడివిచ్చి ఆ వారం రోజుల రోజు చెప్తాను ఈమె పనేందో. ఇంటనే ఉండి బిడ్డ సక్కరంగా సంసారం చేస్తేనే మంచిది. లేదంటే వాళ్ళ ఇంటికి దెంగేసేయాలి. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ఇంటికి పంపిస్తాను. ఈరోజు ఎన్నలేంది నా మొగడు దీనివల్ల కొట్టిండు, ఈ దొంగ మొండదాని వల్ల. ఇది చక్కగా ఉంటే ఈరోజు నా మొగడు నన్ను కొట్టేటోడారా? మీ నాయన చూసినావా ఎంత గానం కొట్టిండు నన్ను ఇంట్లో? మీరేమో మంచిగా ఎక్కిచ్చిర్రు రచ్చగట్టకు, బయట తిరుగుతుర్రు. అక్కడ పోయి ఇక్కడ పోయి ఈరోజు మీ నాయన నన్ను కొట్టబట్టే. ఏమమ్మ చల్లబడ్డదా నీ కళ్ళు? మీ మావ నన్ను కొడితే ఏదో 4 మాటలు గిట్లా బెదిరించి చెప్తే ఇంటది కోడలు. అమ్మో మా అత్త లొల్లి పెట్టుకుంటుంది అని చెప్పేసి సపడగా కూడా పనులు చేసుకుంటుంది మంచిగా. తొందర పనులు చేసుకొని తాను కూర్చుంటుంది అని నేను అనుకుంటే ఇది గిద్దకి రచ్చగట్ట దాకా తీసుకుపోయి పంచాయతీ పెడుతుందని నాకేం తెలుసయ్యా? నువ్వేమో నన్ను ఇంటికి రాగానే ఎడాపడా పెట్టి కొడుతీవి. నేనెవరు చెప్పుకున్నా మరి? ఉన్న ముసలోళ్ళు లేకపాయే చచ్చిపోయారు. మా అమ్మ నన్ను చచ్చిపోయారు అదే కదా నువ్వు నన్ను ఇదివరకు చెప్పుకుంటాను కొట్టినవు. ఇన్నేళ్ళ నుంచి పెళ్ళయ్యి ఇన్నేళ్ళు అవుతుంది. ఒక్కరోజు చెయ్యి చేసుకోను అని ఇప్పుడు కోడలు చేసిన దానికి నాకు కొట్టినావు నువ్వు. నాకు ఎంత బాధ అవుతుంది నీకేం తెలుసు? చెప్పమ్మా స్వాతి, ఇప్పుడు ఆగి ఉందా నీకు? మీ మామతోటి కొట్టించిన నేను వెళ్ళిపోతా, మీరే ఉండరు ఇంట్లో. అయ్యో అత్తమ్మ క్షమించండి అత్తమ్మ, నా వల్ల కొట్టిండంటావు. నువ్వు చేసిన దానికి మామకు కోపం వచ్చినట్టుంది, కొట్టిండు. ఏదో నేను దగ్గరుండి మామ కొట్టు మామ అని కొట్టించినట్టు మాట్లాడబడుతుంది. ఎందుకు అత్తమ్మ? నా వల్ల తప్పు జరిగి ఉంటే నన్ను మాత్రం క్షమించత్తమ్మా. ఒకసారి టక్కులాడి నాకు తెలిసే నీ వేషాలు ఇలా ముంగట ముద్దుగా క్షమించు అని మాట్లాడబడుతుంది బొమ్మ. ఎంతగానం కొట్లాడుతుంది నాతోటి, మాటకు మాట అంటివి. అప్పుడు
మంచిగా మామ కొట్టిందనేసి క్షమించత్తమ్మ అనబడితివి. ఇలా ముంగటనేమో నంగనచ్చిలాగా మాట్లాడతావు, వాళ్ళు పోయినాకనేమో నా మీదకి పులిలాగా లేస్తావు. దొంగ ముండ ఇట్లనే ఉంటే గిట్లనే ఉంటావే. నువ్వు రోడ్డు మీదనే బతకాలి బిడ్డ, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నీకు రూపాయి రాసియను, ఎట్లా బతావు బతుకు నువ్వు. ఓ అమ్మ వెళ్ళిపో అంటవేంది మాటకు ఏముంటే కొట్లాడుకోవాలి కానీ మంచిగా ఉండాలి కానీ వెళ్ళిపో అంటే ఇదంతా ఎవరిదే మరి ఆస్తి ఇంకో కొడుకున్నాడా అని నీకు రాసిస్తావా ఏంది మరి? సరే నాయన ఇగో మా అమ్మ చూసినావా ఇట్లా మాట్లాడుతుంది అంటే అన్నదేమో అది బాధపడుతుంది ఇప్పుడు ఇట్లా అయింది అనేసరికి దాని ముఖం కూడా చూడకుండా ఇగో ఇట్లా తిట్టబట్టే చూడు మన ముంగట్నే అదన్నా కనీసము మా అత్త మా ఆయన ఉన్నాడు మా మామ ఉన్నాడు అని చెప్పేసి సపరగాకుండా ఉండి మాట్లాడుతుంటే మా అమ్మ చూసినావా ఎంతగానో లొల్లి చేయబట్టే దాని మీద ఇప్పుడే గిట్లా చేస్తుందంటే మనం లేనప్పుడు ఇంకెంత లొల్లి పెట్టుకునొచ్చు మా అమ్మ. ఇగో అమ్మ చూస్తా, ఈ వారం రోజులలో మీరు చక్కగా ఉండి మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటా మాట్లాడుకుంటా మంచిగా ఉన్నారా? సరే, లేదంటే మీ అత్తని వాళ్ళ అమ్మగారింటికి పంపిస్తా, నిన్ను మీ అమ్మగారింటికి పంపిస్తాం. ఇక మీ ఇష్టం ఏమన్నా చేసుకోరి. మీరు తిని ఉండబుద్ధి కాక ఆస్తి పంపకాలా మీకు? చెప్పు, మీకు అంతా అదైతే అప్పటికి కూడా నీకు వారం రోజులు ఉన్నాక కూడా మీ అత్త గిట్టనే అన్నదంటే ఆ తర్వాత ఏమన్నా ఆలోచిస్తా. కానీ ఈ వారం రోజులు అయితే మీరు మంచిగా కలిసి ఉంటేనే మంచిది, లేదంటే మీ ఇద్దరికి మంచిగా చూడు చెప్తున్నా నేనైతే. సరే మామ, నాకైతే కలిసి ఉండాలనే ఉంటుంది, కానీ అత్తమ్మ అనే మాటలకు సూటిపోటి మాటలకు నా పానం అంతా సస్తుంది మామ. నాకు ఏంది బతుకు అనేసి సావబుద్ధి అవుతుంది ఒక్కొక్కసారి. నేను చస్తే నా పిల్లలు అగడవుతారని చెప్పేసి సప్పుడు కాకుండా అన్న మాటలకన్నీ లొల్లి ఏకుట ఒక తాన కూర్చొని బాధపడుతున్నాయి తప్ప ఇంతవరకు ఎవరికి చెప్పుకున్నది లేదు మామ. ఇప్పుడేమో నువ్వు కూడా గిట్లా అంటే ఎట్లా మామ చెప్పు? నువ్వు మంచిగా అర్థం చేసుకుంటుంది, ఉన్నది ఉన్నట్టు ఆలోచిస్తావని నేను అనుకుంటే ఇక నన్ను ఇప్పుడు ఇట్లా అనబడుతుంది మామ. మా ఇంటికి పంపిస్తావా అని నేను చేసిన పంపిస్తారు మామ చెప్పు. అరే కాదమ్మా, మీ అత్త ఏమన్నా నాకు చెప్పాలి నువ్వు. మీ అత్త దానికి నువ్వు ఓకు కొట్లాడకు. మరి నువ్వేమన్నా మీ అత్త చెప్పాలి నాకు అంతే. ఈ వారం రోజులల్లా మీరు సపడగాకుండా ఉండి మీ అంతలో మీరు పనులు చేసుకున్నారా సరిపాయే. లేదు అంటే ఇక నేను తీసుకునే నిర్ణయం ఎట్లుంటుందో ఇక ఆ తర్వాత మీకు వారం రోజుల తర్వాత గడువిచ్చారు కదా, అప్పుడు నేను పంచాయతీలో చెప్తాను. ఇక మీ ఇష్టం, కానీ ఇద్దరికి శిక్ష పడుతుంది. మీ అత్తకు పడుతుంది, నీకు పడుతుంది. నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను మాత్రం అదే చెప్తాడు పెద్దలకి. వాళ్ళు కూడా సరే అంటారు, ఎందుకంటే నేను ఎట్లా ఆలోచిస్తానో నీకు తెలుసు, మీ అత్తకు తెలుసు. ఇక మీ ఇద్దరే ఆలోచించుకొని ఎట్లుంటారో ఉండూరి. సరే మామ. ఈ అమ్మ ఏందయ్యమ్మ ఈ పంచాయతీ చల్లకుండా నా బర్రెలు ఎక్కడ పోయినావో, ఆవులు ఎక్కడ పోయినావో, గొర్రెలు ఎక్కడ పోయినావో ఆనికి పట్టించి వచ్చిన నేను. ఏం లొల్లి అమ్మ, ఏం లొల్లి పాడగాను, ఏం పంచాయతీ ఊరంతా తెలిసిపాయే. ఏడిపోయినారా మళ్ళాగా? వాయబ్బా ఏం లొల్లి అమ్మ, అత్త కూడా లొల్లి. నోరు పంచాయతీ కాడ కూడా ఊకుట్టలేదు. ఎంత గలీజ్గా కొట్లాడుతున్నారు అత్తమ్మ అయితే. వాయమ్మ రాని మాట్లాడనమాట ఆ పిల్లని, ఎట్లా నెగులుతుందో ఏమో మరి ఆ పిల్ల. అట్లాంటి మాటలు మాట్లాడతారు కూడా అని. అందుకేనేమో దానికి తీరేసి డబ్బున ఇక ఏరు పడితేనే మంచిది అన్నట్టు ఆలోచించుకుంది. అందుకే పెద్దలకే చెప్పేసింది ఇక పంచాయతీ దాకా వాయే కథ అంటే అన్నదేమో. ఈ పిల్ల ఎందుకు గంటగానం కోపం తెచ్చుకొని ఇంటి గుట్టంతా బయట వేసుకుంది. అత్త రెండు మాటలు అంటే అన్నదేమో కానీ సర్దుకొని ఉండాలి కానీ గట్టెట్లా చేసింది స్వాతి. ఏ ఊకవే అవ్వ, ఏందనుకుంటున్నావు? వాళ్ళత్త అమ్మో ఊసర వెళ్ళి అది ఇంట్లో ఎన్ని తిప్పల పెడుతుందో ఏమని తెలుసు. ఇంట్లోకి బయటికే వెళ్ళదు అంటే ముసలిది ఇంట్లో కూర్చొని కోడల్ని ముంగట పెట్టుకొని అదో మాట ఇదో మాట అంటదంట. మరి ఎందుకు అనాలి దాన్ని ఊరుకోదా పాడగాను? అందరికి లేరా కోడలు? ఆయనకు నాది కోడలు ఏమో రాసి రంపాలు పెడుతుంది అంటే ఓ మాట అని ఓ మాటకు ఊకొని దగ్గర గుంజాల పిల్లల్ని కోడళ్ళని. ఇంకా పగుతూ తిట్టుకుంటూనే కూర్చుంటారు. ఆ పిల్లని పనికి ఒక్కరోజు ఇంటికా ఉండని అంటే పో పనికి అందలుతుంది పాపం పిల్ల. ఏమంటుందో ఊరికే మన ఇంటికి వచ్చిపోతుంది అంటే పనుందా మళ్ళక్క ఇగో మా అత్త మొత్తుకుంటుంది పోతా అని చెప్పేసి ఇక అంటనే ఉంటుంది. ఇక నాకు అర్థమయ్యేది పాపం నెలనిస్తలేనట్టుంది, పనికొమ్మంటున్నట్టుంది అని అనిపించేది. అయినా ఒక్కనాడు మా అత్త రోజు పనుకో అనేసి ఇచ్చేస్తుందని చెప్పి ఎన్నడూ చెప్పలేదమ్మా. ఇక మంచి పిల్ల ఎందుకు అనాలి? అవ్వు స్వాతి మంచి పిల్లనే, మా పిల్ల జతకు వస్తుండే కదా, బడికి ఇద్దరు కలిసి పోతుండే, గదిలో కాలేజీకి కూడా ఇద్దరు కలిసి పోతుండే. మంచి పిల్ల, కలిసిమెలిసి ఉంటుంది. ముసలానికి ఏమైందబ్బా, పిల్లని ఎందుకు నెగలనిస్తలేదు? ఓసారి పోయి అడగనని వస్తా. తల్లిదండ్రికి తెలిసిందో లేదో మరి ఈ విషయము. ఈ పిల్ల ఏది చెప్పుకోదు, కష్టం వస్తే నేనే నిలబడతా, నేనే కొట్లాడతా, నేనే నిలబడతా అంటది. అప్పటి నుంచి అయినా అంతే పిల్ల. ఇక అందుకని తల్లిదండ్రికి చెప్పుకుందో లేదో ఒక్కతే ఎంత బాధపడుతుంది పిల్ల. మా ఊరి పిల్ల ఒకసారి ఇంటికి పోయి మాట్లాడొస్తా నేను కూడా పిల్లతోటి. అయినా ఏమొచ్చింది ఆ అత్తకు ఒక తాన ఉండక ముసలి అవుతుంటే ఒక తాన కూర్చొని చూడాలా పని ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని ఊకే పగుతూ తిట్టుకుంటా కూర్చుంటారు కోడళ్ళని.
ఏమమ్మా ఈ కాలంలో ఏ కోడలు పడుతుందమ్మా. పిల్లలు ఉట్టి ఒక మాట అంటేనే రోషానికి వస్తురు. గట్లాంటిది ఈ పిల్ల దాన్ని మాట్లాడుతున్నా ఓడ్చుకుందంటే ఆ పిల్ల గుణానికి మనం మెచ్చుకోవాలి కానీ ఆ వేసి ఏం ఉద్ధరించేది ఉందంట. ఒకటే ఏమైనా కొడుకులా మళ్ళీ ఇంకా నీకు ఇంకా ఈ పిల్లగాడు ఒక్కడేనా? బిడ్డలు గిట్లున్నారా? ఎవ్వలేరు. స్వాతి వాళ్ళ కొడుకు, స్వాతి వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఇక ఈ స్వాతి వాళ్ళ భర్త అంతే గీలే ఉంటారు. పిల్లల బడికి పోతారు, పొద్దంతా ఉండనే ఉండరు, రాత్రికి వస్తారు. ఇక వీళ్ళిద్దరు అతడి గొడవలు ఉండి లొల్లి పెట్టుకొని ఇట్లా చేసుకున్నారు. గట్లా కాదురయ్యా, ముసలామెకు ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు? ఏక స్వాతి మొగడు ఒక్కడే, ఇంకెవరు లేరు. మరి దానికి ఏమొచ్చింది? ఒక్కతే కూడలా ఎంత ప్రేమ చూసుకోవాలి. ఎవరు లేనే లేకపోయా రేపు నాడు సస్తే ఎవడు చేస్తాడు? కింద పడితే ఎవడు చేస్తాడే అమ్మా? చేసేదంతా అదే ఆయే. దాన్ని చూడకపోతే దాని కొడుకుని చూసుకోకపోతే ఇక ఎట్లా చెప్పు? గా ముసలానికి ఎవడు చెప్పటోళ్ళు లేడా ఏంది? చెప్పటోడు లేక కాదు, తెలియక కాదు. అదంతే, దాని తిమ్మిరి గంతగానే ఉంటుంది. ఇక లొల్లి చేస్తుంది. అది ఎవరైనా చెప్పడానికి పోదామన్నా కానీ నోరు బాగా ఆడిస్తుంది అమ్మ. దాని నోటికి ఎవడు తగ్గుతాడు? ఉండరు ఇంకో మొగని తెలిసింది కదా. ముసలోడు మంచోడే, చాలా మంచోడు. ఇక అది అచ్చగడ దాకా పోయిందాకా తెలిసినట్లేదు ముసలోనికి. ముసలోడు బిక్కు ఎక్కువ అంటున్నాడు. ఇంటికి పోయి మరి ఎంతలో పెట్టుకున్నాడో ఏమో. ఆయన సరి చేయాలంటే ఆ ముసలాన్ని సరి చేయాలంటే ఆమె మొగడే సరి చేస్తాడు. ఇక ఏమవుతుందో మనకు ఒకవేళ వస్తే స్వాతికి అడగాలి. ఈ ఇంటి దాకా పోతే ఆ ముసలి మొత్తుకొని ఇది చేస్తుందో ఏమో. అవ్వా నువ్వు పోతా అంటున్నావు. బాగుంది. పిల్ల తల్లిదండ్రులు కూడా రాలేదు, పిల్లయిందంట. కనుకోనా మా ఊరి పిల్ల? నాకు ఇంత విషయం తెలిస్తే ఇంటి దాకా పోయి వల్కరియొద్దా? మంచిగా ఉంది అమ్మ, బానే అమ్మా. నేను ఓతా పోయి వల్కరిచ్చొస్తాగు. మల్లక్క చెప్పే అనిత, ఏంది ఏమైంది? ఎవరి రచ్చకట్టకడ లొల్లి గట్టగానే అనిపిస్తుంది ఇంటి దాకా? ఒకటే మస్తు లొల్లి అనిపించబట్టే. ఓయమ్మ తెలియదా నీకు? ఇక స్వాతి వల్లదే. ఓయమ్మ అత్త కూడా మస్తు కొట్లాడి లొల్లి అయ్యింది చాలా. ఇక అదే ఏరుపడతామని చెప్పి మాట్లాడుతుండే గదే విషయానికి లొల్లి అయ్యింది. మరి తేలిందా ఏడా రాజుగారు? ఇక వారం రోజు గడివిచ్చారు. మరి అత్తగడలు ఆటాడుకొని మంచిగా ఉంటారా లేక మరి విడిపోదాం అనుకుంటారా ఏంది అని చెప్పేసి ఇక రాజుగారు చెప్పి వారం రోజులు చూసినాక అప్పుడు డెసిషన్ తీసుకుంటా అని అనవట్టే. గట్లనా? సరే అక్క, మేము పిల్లలు దొరకడానికి ఇక పట్నం పోతున్నాము, హాస్టల్ నుంచి తీసుకొస్తాం అన్నావు కదా, తీసుకొస్తాం ఇక పోయి. సరే పోరి ఇక తాళం వేసుకొని ఓరి ఇంటికి. ఇక కుక్కలు బాగా తిరుగుతున్నాయి, ఇండ్లకు జరబడుతున్నవి. అట్లే కుల్ల పెట్టిపోతావు పిల్ల నువ్వు డోరు. సరే అక్క వస్తాం, పట్టుపోతే ఇంకా వరకు పిల్లలు దొరకొని వస్తాయిగా. సరే పోయి మరి. ఏమవ్వా ఎప్పుడు వస్తుంది? వచ్చిన పిల్ల కనిపించకుండానే ఉండవటివి. ఏడిపోయినావు ఇన్ని రోజులు? ఇంట్లోకించి బయటికి వెళ్తలేవా లేక ఏదైనా ఊరికి ఇట్లా పోయినావా? ఆ పిల్లతో పెద్ద కథ తీ, నేను తర్వాత చెప్తా కానీ పోనీ. ఆ పిల్లకి బస్సు పోతుంది మళ్ళా. సరే అనిత పో నువ్వు. ఓయమ్మ ఉన్నదంతా ఆగమసలా చెప్తుందా ఏంది మళ్ళక్క? అవు మళ్ళగా పోదాం పారాదు స్వాతి వాళ్ళ ఇంటికి. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఇప్పటిదాకా నెలలు అయింది, గరం మీద ఉండొచ్చు అలా తాగి. ఇప్పుడు పోదాం అంటేంది అవ్వ నువ్వు? ఏం కాదురా, అది లొల్లి మీద ఉంటుంది. ఎట్లా ముసలోడు ఉంటాడు, ముసలోని చెప్పుదాంపా. అమ్మో గట్లనా మా పిల్లని అంతగానో తిప్పల పెట్టుడు? ఆ తల్లిదండ్రులు తెలిస్తే లేకపోయినా సరే ఈ సంసారం అని తీసుకుపోయినా తీసుకుపోతారు. అంతగానో ఎట్లా పెట్టుకుంటుంది? వద్దు తీయే, ఇప్పుడు ఎందుకు పోయి పొద్దుగా అన్నట్టు లొల్లి పెట్టుకున్నారు వాళ్ళు. ఇక గిప్పు పోయి మనం ఎందుకు మాట అనిపించుకున్నాడు? జరసేపు అయినాక జర సల పడతారు, పోదాం కాని పాటు. సరే తిన్నావా లేదా మరి? ఇప్పుడే తిన్నా. మనవరాలు ఏం చేయబట్టే? కూర్చున్నది, బట్టలు మడత పెట్టుకుంటా కూర్చున్నది. ఉతికిన బట్టలు అన్నీ ఆడ మంచం మీద వేసి పెట్టిర్రు. ఇక అన్ని మడత పెట్టే ఇప్పుడే ఎవరు వాళ్ళకి చదువుతుంది. చదివి ఇంతసేపు ఒరుగమ్మ నడులు వాడతాయి అని చెప్పేసి బయటకు వస్తున్నా. నువ్వు వచ్చినావు. సరే నేను తింటా మరి. పో తినిపో బిడ్డ. నేను గట్టట్లో పోయి వస్తా పట్టు ఊర్లా. ఇక ఇంటికి కూర్చొని ఆష్టకు వస్తుంది. ఇక బక్క వాళ్ళ ఇంటికి పోతా. పో జర మెల్లగా పో. ఇలా కింద వాడు ఎవరు ఆలు రప్పలు ఉంటాయి, చూసి మెల్ల నడుచుకుంటావు. వాయమ్మ కండలు అనిపిస్తారయ్యా నాకు బాగానే. కాకపోతే ఆడబడతాది అంతే. గట్లనే చక్కగా గమ్ముతుల్లా నీళ్ళు కనిపిస్తుంది. ఏం కాదు కానీ ఇంట్లో కూర్చొని ఆటకు వస్తున్నట్టుంది. పోయి కూర్చోపోనే వస్తా జరసేపు అయినాక. సరే ఈ అమ్మ ముసలోళ్ళకి ఇంతగానం కొట్లాడతారేందే పెద్దయ్యా? ఆ మొగోళ్ళు మంచిగా కష్టానికి పోతారు. వీళ్ళు తిని ఇంట్లో ఉండబుద్ధి కాక గిట్ల లొల్లి పెట్టుకుంటున్నారు. ఏ గామె మంచిదే, గట్టి ఎట్లా చేస్తుందో అర్థమైతలేదు. చాలా మంచిదామె. నేను చూడలేదా వయసు ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నామని. అబ్బో బాగానే ఎన్కేసుకొస్తున్నావు ఆమెని. ఆమె ఏమైనా తెలుసా నీకు? వాయబ్బా, ఒకప్పుడు గామెకు నేను లైన్ వేసిన. ఇద్దరము ప్రేమించుకున్నాము. ఈ విషయము ఊర్లో ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు తెలిస్తే బాగోదు. ఇక ఎందుకు సపడగాపట ఉండుడే బెటరు. మళ్ళీ అదో పెద్ద పంచాయతీ కాబట్టి ఇంకెందుకు అందరూ ఊర్లో గుసగుసలాడుకుంటారు. వీళ్ళు ఎందుకు చెప్పుడు వాళ్ళకి? సపడ కాకుండా ఉంటే బెటర్ ఏమో. అవే బుచ్చయ్యా, ఆమెకు మాట్లాడనీకి వచ్చినావంట, ఆమెకు తీర్పుకు సపోర్ట్ చేయనీకి వచ్చినావంట నువ్వు. గాని ఎట్లా పరిచయం నీకు? గట్లేం లేదు. వేరూరు ఉన్నప్పుడు ఆమె గదే ఊరు, మాది గదే ఊరు ఉండే.
ఇక ఆమెనేమో కోడలాగా వచ్చింది, నేనేమో మా ఊర్లో ఏం వ్యవసాయం లేదు, ఏం బతుకుతాం తీ అని చెప్పేసి ఆడున్నవి అన్నీ అమ్ముకొని వచ్చి ఇడగొంటి. గట్లా ఆమె గాడున్నప్పుడే పరిచయం నాకు, గట్లా చెప్తే నేను గంతే. గట్లనా అయితే ఏమో గీ ముసలోడు చెప్పుట్లా ఏదో తేడా కొడుతుంది. అయితే ఇద్దరు ఒకవేళ ప్రేమించుకున్నారో ఏమో అప్పట్లో. ఇక ఆమె పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఆ నుంచి బిస్తరు కట్టి ఈడికి వచ్చినట్టున్నాడు. ఆమె కళ్ళ ముంగట ఉంటది, ఈయనే కనిపిస్తా ఉంటది అని చెప్పేసి పిల్లం పట్టుకొని ఊరికి వచ్చినట్టున్నాడు. గదే అయ్యుండొచ్చు, ముసలోడు ఏదో దాచి పెడుతున్నాడు, బెక్కు బెక్కు అంటున్నాడు. మరి ఎన్నడానితోటి మాట్లాడవేందే నువ్వు? ఏం మాట్లాడుతాని చెప్పు, ఇక గలీన్లోకి తెలిస్తే గలీజ్ ఉంటుంది అని చెప్పి ఎప్పుడన్నా గిట్లనే కనిపించినప్పుడు ఏమమ్మా బాగున్నావా అంటే బాగున్నా అంటది, మీరు బాగున్నారా అంటది. అంతే ఎవరికే మాట్లాడుకుంటాం, ఇంకేం మాట్లాడుకుంటాం చెప్పు. ఇక ముసలిది గప్పటి నుంచి అయినా వయసులో ఉన్నప్పుడే ఇంట్లోకించి బయటికి వెళ్ళకపోతుండే, ఇక ముసలిగా అయింది, ఇప్పుడు కూడా గట్లనే ఉంది. ఈ ఊర్లో గిన్నిసార్లు తిరుగుతాం, గిన్నె రచ్చగట్ట అక్కడ కూర్చుంటాం, కానీ ఒక్కసారి బయట కనిపించింది లేదు ముసలిది. అబ్బో చాలా ముసలిదానికి టెంపర్ చాలా ఉంటుంది. అప్పట్లాగా ముసలిదానికి వయసులో ఉన్నప్పుడు పెళ్లి కానప్పుడు మస్తు మంది పొరగాళ్ళు లైన్ ఇష్టోళ్ళు గిట్లా దేకని కూడా దేకకపోతుండే ముసలిది. అమ్మా పెద్ద రసవంతుని మీరు, అయ్యో నువ్వు కూడా. ఏందే అట్లా లోపల లోపల మాట్లాడుకుంటావు, ఏమంటావు? ఏం లేదు, గంత బాగుండేదా గీమి అని ఆలోచిస్తున్నా. మరి ఇప్పటికి గదే ముఖం గదే కళ మంచిగా ఉంటుంది. జర్రా ఇంటికెళ్ళి నడిచినాయి గంతే గాని భలే ముద్దుగుంటుండేలే అప్పట్లో. అబ్బో ఆ పోరికి మస్తు లైన్ ఇష్టోళ్ళు అందరూ. నాకు తెలిసి ఈడు కూడా వేసినట్టున్నాడు, అందుకే అంతగానం పొగుడుతున్నాడు ఆమెని. ఈడు గోకినట్టే కొడుతున్నాడు నాకు చూస్తే. మెల్లమెల్లగా గిట్లనే రచ్చగట్ట అక్కడ కూర్చున్నప్పుడు గీ పంచాయతీ ఏందో తెలుసుకోవాలి మనం. ఈ సెటప్ ఉన్నట్టుంది నాకు తెలిసి. అవే పంచాయతీ అయిపోయి ఎవరిళ్ళ కాలు పోయిర్రో నువ్వు నేను భలే ముచ్చట్లు పెట్టబడితివి. మీ ముసలి విలువకపోయే మా ముసలి విలువకపోయే తిన నీకే. ఇక మనమన్నా పోదామానే. ఇక ఆమెను ఏం సాధిస్తున్నామని మనలో చూపిస్తారు చెప్పు. ఇక్కడ కూర్చొని బాతుకన్ని మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటారు అంటారు. మనం పోయి తినేసి రావాలి కానీ అవేడొచ్చి పిలుస్తేవి. అంతేది మా ముసల్దానికి ఇంత చింతపండు విసికి చారు పెట్టమని చెప్పినా పెట్టిందో లేదో, ఇంకా ఏం చేస్తుందో ఏమో మరి. నోట్లకు తిందామంటే ముద్ద పోతలేదు, జర చారు బోర్ అయితే కమ్మ పోతుంది, రచ్చు రచ్చు కలుపుకొని తింటే అని చేయమని చెప్పినా అది ఏం చేస్తుందో ఏమో, చేసిందో లేదో మరి ఇంకా. వారు ముసలోడా ఏమొచ్చిందిరయ్యా చారు పెట్టమని చెప్పి వచ్చి కూసున్నావు. ఏమి టైం అవుతుంది, ఇంత టైం దాకా ఇంటికి వచ్చే బుక్క ఎంగిలి పడేది తెలియదారయ్యా. నిన్ను దేలనుకుంటా రావాలా, తిండి మీద సోపు లేదు ఏం లేదా నీకు? అగ్గో వచ్చే లొల్లి పెట్టుకోబట్టే చూసినావా, ముందే తిన్నోరు ఊకోదు, తిన్నోరికి తగిలితే ఇంక అంతే. ఇక నేను ఓత బుచ్చయ్యా, నువ్వు కూడా పోయి బుక్క తినేసినా. అది ఏందే లొల్లి పెట్టుకుంటూ వస్తావు, మంచిగా మెల్లగా వచ్చి చెప్పేది తెలియదా? ఏమొచ్చిందిరయ్యా పగోతికి రచ్చగట్టగానే కూర్చొని పాడైతావు. వచ్చి ఓ బుక్కెడు తింటే కాదా, పొద్దున నెగలనీయకుండా చారు పెట్టాను ఏమన్నా పడుతుంది. ఇప్పుడేమో పెట్టి ఎంతసేపు అవుతుంది, ఇంకా రానే రావు. ఇక నేను ఏం చేతి ముసలోని కోసం అనేసి లేచి వచ్చి నా కాళ్ళేమో లేవనిస్తలేవు, నొప్పులు పట్టినవి. నువ్వేమో గిడ కూర్చుంటావు, ఎవడొచ్చి విలువాలి నిన్ను? వస్తున్నా పావే అమ్మ, లొల్లి లొల్లి చేస్తావు నువ్వు.